ఎవడే వీడు? పెళ్ళో అని ఇంట్లో టార్చర్ పెట్టాను కదా, టార్చ్ లైట్ వేసి మరీ వెతికి పట్టుకొచ్చారే వీడిని. పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి, షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా. వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి. ఇది ఎవరి ఫోటోనో ఇంట్లో ఇచ్చింది కదా, ఆ ఫోటో సంగతి అడగండి. అవునే, నీ ఫోటో వర్కౌట్ అయిందా? సూపర్ గా 2 years వరకు ఆ పోచమ్మనూరు ముంచగలిగాను. వావ్. అని మీ ఇల్లు సండే వస్తే సుప్రీం కోర్ట్ అవుతుంది కదా? సండే నెలకి 4 సండేలు, ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా. అమ్మో, దీనికి 100 కలిస్తే పిలిచేసింది. నేను ఆడుకుంటా. హలో అమ్మ హని, యాడునవే? ఎవతవే నువ్వు? నేను పోచమ్మని. నేను గంజం వయసమ్మని, నీ గుడ్లు పీకేస్తాను. ఎవతిది? ఒరే సచ్చినోడా, నంబర్ కలపరా అంటే కరెక్ట్ గా కలిపానమ్మా. హలో హలో, నేను పోచిని. నేను హనీనే, చెప్పు. అమ్మా చూసినావు బిడ్డ, అదేవతో గుడ్లు బిక్తా అంటున్నది. అయ్యో పోచి, ఒక్కొక్కసారి లైన్లు క్రాస్ అవుతాయి. విషయం ఏంటి? గట్లనా? బతికిపోయిందన్న సంతి, లేకపోతే చెట్టు గురే చంపేదాన్ని. ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పు. నిన్ను చంపుడెందుకు బిడ్డ, గిడ నేను చస్తున్నా. ఎప్పుడు? అగ్గో గీ పోచమ్మంట నీకు బాగా దిల్లగైపోయింది. సర్లే, సరదాగా అన్నా. ఏంలే, నా మందు గోళీలు అన్ని అయిపోయినాయి. వచ్చేటప్పుడు తెస్తావేమోనని ఫోన్ కొట్టా. అలాగే పోచి డార్లింగ్, బాయ్. థ్యాంక్ యూ. హలో, వెనక ముందు చూసుకోకుండా గుద్దేయడమేనా? ఏ మిస్టర్, అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? ఎందుకు గుద్దేవో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, గుద్దింది మీరు. మీకు తెలుగు వచ్చా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లో చాకు మీద పడ్డా, తప్పు ముల్లుదే. ఆకుది కాదా? ఏయ్, నా పేరు రామ్, శ్రీరామ్. నేను సీతన్ కాదు. ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్ ఎయ్. సరే. ఇరిటేటింగ్ ఫెలో. ఏంటా చూపు? హ్యాండ్ బ్యాగ్స్ కొట్టేసేవాళ్ళ? మిత్రవింద, ఎంత మాటన్నావు మిత్రవింద. 400 ఏళ్ల క్రితం నా మనసును దోచుకున్న దొంగరాణి నువ్వు నన్నే దొంగంటున్నావా? ఏంటి సినిమా కథ చెప్తున్నావా? నుండా రాణి గారు, సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో చెలకెత్త నువ్వు దూరతావేంటి? అదనే దానిలో తప్పే ఉంది. మిత్రవింద, హరే జిందగీ ఫిలిం కా కహానీ హై. నిన్ను నేను ఎలా నమ్మించగలను, ఎలా ఒప్పించగలను? నాలోని కాల భైరవుని చూసుకో, నీ మగధీరను చూడు. ఏ పూజ, మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి. మిత్రవింద, అంత మాట అనకు. నా మీద నీకు నమ్మకం కుదరకపోతే ఉదయపూర్ వెళ్దాంరా. ఏ మెంటల్, నీతో మాధాపూర్ కూడా రాను. రండి. మిత్రవింద, మిత్రవింద, నేను నిన్ను గుర్తించాను, నీకే గుర్తులేదు. పాపం 400 ఏళ్లు గడిచాయి కదా. 400 ఏళ్లు అది కాదు మిత్రవింద. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరవుడుగా గుర్తించకపోతావా? నా గుర్రం ఎక్కకపోతావా? అప్పుడు నేను గుర్రం ఎక్కి టకా 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 టకా. మిత్రవింద, నువ్వు నన్ను గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకుని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకుని తాగి చస్తా. అదే నా లాస్ట్ నైట్. ఓ ఓకే.
హాయ్. మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది, బాల్ బ్యాక్ వచ్చింది. ఆ, మీతో ఓ ఆట ఆడొచ్చా? నాతోనా? నో ఛాన్స్. మీ అంత కాకపోయినా మాకు ఆటొచ్చండి. ఆఫ్ కోర్స్. ఆ, పోనీ మధ్యాహ్నం మీతో మ్యాట్ని కన్నా రావచ్చా? మేము మ్యాట్ని వెళ్తున్న సంగతి నీకెలా తెలుసు? 6 సెన్స్. సిక్స్ సెన్స్ కాదు, న్యూ సెన్స్. వాట్? ఎస్ మిస్టర్ న్యూ సెన్స్, నా ప్రోగ్రామ్స్ నీకు అనవసరం. కెన్ యూ నౌ ప్లీజ్? అరే అంత కోపం ఎందుకండి? కనీసం నైట్ మీతో కేఎఫ్సీలో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి. ఆ? 3 నెలల నుంచి మొత్తుకుంటుంటే 3 రోజుల క్రితమే కేఎఫ్సీకి తీసుకెళ్తానని ఒప్పుకుంది. కానీ ఈ విషయం నీకెలా? 6 సెన్స్ అండి. డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఓకే వెళ్తాను, కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది. వాడి న్యూసెన్స్ షో అయిపోయింది, ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా? ఓకే పదండి. హనీ అలసిపోతే వాటర్ తాగదు, జ్యూస్ తాగుతుంది. ఏంటి 6 సెన్సా? యా, మ్యాంగో జ్యూస్ అస్సలు నచ్చదు. థ్యాంక్ యూ. స్ట్రాని కూడా ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంది. హలో, ఏంటి, ఐ రైట్? దాని టేస్ట్ ఏంటో మాకే తెలీదు, నీకెలా తెలుసు? ఇది కూడా 6th సెన్సేనా? ఇంకోటి చెప్పనా, నిద్రలో ఎలాంటి కళ్ళు వస్తాయో, ఏ విధంగా కలవరిస్తుందో మొత్తం. కంగ్రాట్స్ అని, ఈ షో నువ్వు తప్పకుండా విన్ అవుతావు. నీ అంబిషన్ నువ్వు రీచ్ అయినట్టే. 6th సెన్సా? అదొకటే కాదు, హనీ టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పినట్టు నేను విన్ అయితే మీ అందరికీ ఓ మంచి పార్టీ ఇస్తా. పార్టీ అవసరం లేదు, రేపు సాయంత్రం కేబీఆర్ పార్క్ వస్తే చాలు. దేనికి? నేను వస్తున్నానుగా, వాట్? వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. గురుడు గమ్మనుకున్నావు కానీ మంచి జమ్. ఏంటి మరి నీ సంగతంతా తెలిసినట్టు చెప్తున్నాడు కదా, నిజంగా 6th సెన్స్ ఏమోనే? వాడి బొంద 6th సెన్స్ కాదు, న్యూ సెన్స్. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ వాడికి దొరికింది, దాంతో మేనేజ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేపు పార్క్ కి వెళ్తా, అతని మోటివేషన్ ఏంటో ఈ న్యూ సెన్స్ ఏంటో మొత్తం తెలిచేస్తా. అరే రే ఆగరా, మనందరం ఒకటే కదరా, కలిసి తిరిగాం కలిసి తిన్నాం, వదిలేండ్రా. రే అన్నకి ఎదురు తిరిగి తప్పు పని చేసినవురా, మాతో మజాక్ చేసుకోకుండా నీకెందుకురా మంచి చెళ్ళు. అన్నా అజయ్ గారు దొరికిండానా? ఏసేండ్రా. సరే మంచిదానా. రే 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 కట్లేపురా, టాయిలెట్ కి వెళ్ళేసి వస్తారా? అరే వేణు మనోడే కదరా, మనతో పాటు తిరిగినోడే కదరా, వదలరా పాపం. ప్లీజ్ రా. సరేలేరా, పారా పా. రే ఏడాడు ఒంటికి పోయిండు. అరే ఎందుకు పంపించురు బే? అమ్మా రే రే, వాడు తప్పించుకున్నాడు రా. ఎలా తప్పించుకున్నాడు రా? నన్ను కొట్టి పారిపోయాడు రా. అసలు ఆయన కట్లెందుకు ఇప్పినావు బే? హలో అన్నా, వేసేసారండి? అది ఆడు మనల్ని కొట్టి తలుపు పెట్టి పారిపోయినాడు. పారిపోయి చెత్తలా కొడకల్లారా. సిటీలో ఉన్న మా దాసు చెప్పట్రా. ఆహా, నువ్వెంత లక్కీ ఫెలోవే. మిత్రవింద నిన్ను నోటితో కచ్చుకుని తాగింది. నువ్వే కాదే, నేను లక్కీ ఫెలోనే. కుచుకు కుచుకు. మిత్రవింద, మై డార్లింగ్. మిత్రవింద, మిత్రవింద, మిత్రవింద. మిత్రవింద, గాడ్ ఈస్ గ్రేట్. ఈ రోజు ఎలాగైనా సరే
మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తేలిపోవాలి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఆహా మిత్రవింద, నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎంత ఈజీగా ఆ 10 రూపాయలు నోటు అడిగి చేసావు. ఫ్యాంటాస్టిక్. అరే 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 ఆ 10 రూపాయలు నాకు ఇవ్వరా. ముస్తోలకే ముస్తోళ్ళగా ఉన్నావే. నేను ముష్టనేట్రా బాబు. ఇదిగో ఈ 100 రూపాయలు రా. ఈ 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇచ్చే. ధర్మాత్మలయ్యా. ఓకే చల్లగా ఆల్ ది బెస్ట్. ఆహా ఓ, మిత్రవిందా హాయ్, చెప్పానుగా మీరు వస్తారని. నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా? మీ చిన్నప్పటి సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఏం చేశాను? ఓయమ్మనే ఓయమ్మనే ఏమా ఏమా ఏమి కూసబెట్టురా కూసబెట్టు పట్టుకోరా. ఓయమ్మనే ఓయమ్మనే నా తల్లి నా బంగారం మీద దాదా కూసాడు ఏడోగాడు. ఓయమ్మనే ఎట్లిరికిచ్చుకున్నావు మరే ఆ బిందెరా ఏడోకు. ఈ బిందె ఎట్లిరికిచ్చుకున్నావమ్మా? కింద పట్టుకున్నావా? పట్టుకోని నా లౌసుల్లో ఈడెంటరాడేంటి? నలుగురు రౌడీలతో తిరిగి వస్తా. యా! మీ సిక్స్ సెన్స్ నా గురించే చెప్తుందా, వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా? ఆ, మనకెవరి మీదైతే ఇంట్రెస్టో వాళ్ళ మీదనే 6 సెన్స్ పనిచేస్తుంది. కరెక్టే. వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా. ఆ, హ్మ్. ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం. నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నావు. నీకు సిక్స్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. సారీ, రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్స్. ఎందుకు? నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు. బాయ్.